రోజు ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని కొంతమేర అధ్యయనం చేద్దాం. మనం పొందడానికి ముందు ఆమె వ్యక్తిత్వం మన కళ్ళ ముందుకు వస్తే మన లోపాలు మనకు అర్థమవుతాయి. జీవితంలో కష్టం గుండా, కొరతకుండా, బాధకుండా, అవమానం గుండా వెళ్ళని వాడు ఎవరూ లేరు. ఏ వ్యక్తి అయినా అదే పరిస్థితులు గుండా ప్రయాణం చేస్తాడు. మనం ఆడవారి యొక్క వ్యక్తిత్వం నుంచి కూడా నేర్చుకోవచ్చు. బైబిల్లో కొందరి పేర్లు చాలా ప్రఖ్యాతి వహించిన పేర్లు ఉన్నాయి. మీరు చెప్పండి, ఎవరి పేర్లు? స్త్రీల పేర్లు చెప్పండి. మా యోబు భార్యనా? ప్రఖ్యాతి వహించింది కాదన. చెప్పండి. మా ఎస్తేరు, రైట్. రూతు, మా శారమ్మ, అమ్మా నయోమి. చెప్పండి. లేయా, రాహేలు, చాలా ఉన్నాయి కదంట్లా. హన్నా ఫేమస్ క్యారెక్టర్. ఆమె వ్యక్తిత్వాన్ని కొంచెం లోతుగా చూస్తున్నప్పుడు సామాన్యంగా మనం అర్థం చేసుకున్న దానికి దీనికి చాలా భిన్నంగా కనపడుతుంది ఆవిడ. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, ఒకసారి చూడండి సమూయేలు మొదటి గ్రంథం 2వ వచనం, మొదటి అధ్యాయం 2వ వచనం. ఒకదాని పేరు హన్నా, రెండవ దాని పేరు ఫెనిన్నా. ఫెనిన్నాకు పిల్లలు కలిగిరు కానీ హన్నాకు కొరత. కొరతలో ఒక వ్యక్తి ఎలా ఉంటుంది? ఇక్కడున్న వారిలో మాకే కొరత లేదనేవాళ్ళు ఎవరు లేరు. మాకే కొరత లేదు అన్నవారు ఎవరూ కనపడరు. ప్రతి వ్యక్తికి ఏదో కొరత ఉంది. కొరత వద్ద కారణాన్ని గుర్తించడం చాలా అవసరం. చూడండి 5వ వచనం. హన్నా తనకు ప్రేమగానున్నందున ఆమెకు 2 పాళ్ళు ఇచ్చుచూ వచ్చెను. ఇదేంటి? ఆశ్చర్యంగా ఉంది కదా. అంగీకరించలేం. ఆమె భర్త ప్రేమను నోచుకోవడం రెట్టింపు. దేవుడు ఆమెకు పిల్లలు లేకుండా చేశాడన్నాడు. శిక్షించాడందామా? కాదు. నా ఆలోచన ఏమిటంటే, ఆమెను సిద్ధపరుస్తున్నాడు దేవుడు. కొరత కలుగు చేశాడు అంటే ఆయన రాబోయే కాలం కోసం సిద్ధపరుస్తున్నాడు అని అర్థం. అంతేగాని భర్త ప్రేమించాడు కదా అని ఆమెను గర్భం మూసేయటం కాదు. దానికి నా మనసు అంగీకరించటం లేదు. కొరత కలుగు చేసేవాడు ఓ ప్రయోజనార్థం కలుగు చేస్తాడు. ప్రతి కొరతలోనూ ప్రయోజనం ఉంది. కొరతలుంటే మనం ఎలా ఉంటాం? మీరే చెప్పండి. ధనం కొరతగా ఉంది, ఎలా ఉంటుంది? ఇంట్లో అంత విసుగేగా, గొడవలేగా, చీటికి మాటికి ఎలా ఉంటుంది? కోపం వచ్చేస్తుందిగా. కొరత మనిషిని కృంగదీస్తుంది.
కానీ ఆ కొరత వద్ద దేవుని యొక్క ఉద్దేశం ఏదో ఉంది అనే ఒక ఆలోచన మన దగ్గరికి వస్తే అప్పుడు కొరతలో కూడా మేలును చూడగలుగుతాం. ఇన్ ఎవ్రీ డెఫిషిట్ వీ కెన్ గోయింగ్ టు సీ ఎ వండర్ఫుల్ అండ్ బ్రైట్ ఫ్యూచర్. ఆశ్చర్యం. అయితే కొరతలో ఉన్న ఆమె ఎలా ఉంటుంది? పక్కన ఆమెమో సమృద్ధి, ఈమెమో కొరత. ఇద్దరు ఒకే ఇంట్లో ఉండాలి. అవమానం కదా. అవమానంగా ఉండని. లోపం ఎవరిలో ఉందనుకుంటారు? ఈమెలోనే ఉంది లోపం అనుకుంటారు. నీలో లోపం ఉంది అని అనేవాళ్ళు చాలామంది కనపడతారు. ఎందుకు ఆ కొరత, ఎందుకు ఆ లోపం, ఎందుకు అది జరగట్లేదు అంటే ఏదో లోపం ఉండి ఉంటుంది బ్రదర్ అని. సహజం అది. లోకానికి తెలిసింది అదే. విచిత్రం ఏంటి తెలుసా? లోకం కంటే శరీరానుసారులు ఎక్కువ బాధపడతారు. లోకం బాధ పెట్టిన దానికంటే శరీరానుసారులు ఎక్కువగా బాధపెడతారు. అదే బాధ హన్నాకుంది. చూడండి ఏమని రాశాడు. 6వ వచనం. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసిన హేతువును బట్టి. ఆగండి. ఇప్పుడు ఫెనిన్నా ఏమైంది? వైరి అంటే ఏంటి అర్థం? వైరి అనే పదానికి సవతని అర్థం కాదు. శత్రువు అయిందనమాట. తన మనసులో శత్రుత్వం వహించింది. భర్త ఆమెను ఎక్కువ ప్రేమిస్తున్నాడు, ఆమెకు 2 వంతులు ఇస్తున్నాడు. దేవుడు ఆమెకు సంతు లేకుండా చేయడం అనేది ఆమె అంతరంగానికి సంతృప్తినివ్వల. ఆమెలో ఇంకాస్త కోపాన్ని, ద్వేషాన్ని పెంచింది. నీ కొరత, నీ బాధ మనుషులు అర్థం చేసుకోకపోవడం బదులుగా నిన్ను బాధ పెట్టడానికి సంకల్పిస్తారు. ఇది సహజం. నేను మీ అందరికి ఒక మాట చెప్తా. ఎదటి వాని కొరతను బట్టి ఏ వ్యక్తిని బాధ పెట్టడానికి మన నోరు తెరవకుండా ఉందుగాక, జాగరూకులమై ఉందుగాక. దేవుడు ఎందుకు ఆ కొరత ఉంచాడో మనకు తెలియదు. దేవుడు ఎందుకు ఎలవ్ చేశాడో మనకు తెలియదు. దాన్ని మన ఇష్టానుసారంగా వ్యాఖ్యానించడం ప్రమాదం. ఫెనిన్నా హన్నాను తన విరోధిగా భావించి ఏం చేసింది ఆవిడ? చూడండి. ఆమెను విసిగించి, ఆడవాళ్ళకున్న అద్భుతమైన లక్షణం ఏంటి? చెప్పింది నువ్వు బజారీలు 2 సార్లు మర్చిపో, 3వసారి నీ పని అయిపోయింది. అవును కదా? విసిగిస్తారు, విసిగించరా? ఖచ్చితంగా విసిగిస్తారు. అందున ఆడవారు మగవారిని విసిగించడం వేరు, ఆడవాళ్ళని విసిగించడం వేరు. తేడా ఉంది. ఆడవారు మరింత త్రోక్కువ మగవాళ్ళ కంటే. ఈమె విసిగించడం పనిగా పెట్టుకుంది. ఆలోచించండి. విసిగించడం అనేది ఒక వ్యక్తి ప్రవర్తనలో చాలా చాలా మార్పు తెస్తుంది. విసిగిపోయిన వాళ్ళని చూడండి ఎలా ఉంటారు. మీకు గుర్తుందా? న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనం జ్ఞాపకం ఉందా మీకు? సంసోను తన ప్రాణము విసిగినందున చావగోరినని రాశాడు. విసిగింపు అనేది ఎక్కడి దాకా తీసుకెడుతుంది? చావడం మేలు అనిపిస్తుంది. ఎవరికి?
ఓ బలవంతుడికి, ఓ శక్తిమంతుడికి, అలాంటి వాడే విసిగితే చచ్చిపోవాలనుకున్నాడు కదా. చాలామంది భార్యలు విసిగించే వాళ్ళు ఉంటారు, బాగా విసిగిస్తారు. అందుకని అంటాడు, గయ్యాళితో పెద్ద ఇంటిని ఉండుట కంటే అంటే విసిగేస్తుందని మిద్ది మీద ఒక మూల ఉండడం మేలు అంటాడు కదా. నేను హృదయపూర్వకంగా సిస్టర్స్ కానీ బ్రదర్కి కానీ చెప్పేది ఏంటంటే, విసిగించబోకండి. మీ తోటి వాళ్ళని విసిగించకండి. కొంతమంది ఆఫీసర్స్కి తమ కింద ఉన్న వాళ్ళని ఎంత విసిగిస్తే అంత తృప్తి వాళ్ళకి. శాడిజం అది. బైబిల్ ప్రకారం తిరిగి జన్మించిన వ్యక్తి ఒక వ్యక్తిని విసిగించడం, కానీ ఫెనిన్నా విసిగించింది. విసిగిస్తే ఏం జరుగుతుంది? సామెతల గ్రంథంలో 25వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట రాస్తుంది. విసుగుదల ద్వేషానికి కారణం అవుతుంది. విసిగించడం ప్రారంభమైతే ద్వేషం అతని అంతరంగంలో పెరిగే అవకాశం ఉంది. మాటి మాటికి నీ పొరుగువాని ఇంటికి వెళ్ళొద్దు, నువ్వు మాటి మాటికి రావడం వల్ల విసిగి నిన్ను ద్వేషిస్తాడేమో అంటాడు. కొందరికి ఏం పని ఉండదు అనుకోండి, మాటి మాటికి ఏం చేస్తారు? పక్కింటికి వెళ్ళి కూర్చుంటారు. పక్కింటి వాడికి ఎన్ని పనులు ఉంటాయి? ఎంతమంది పిల్లలు ఉంటారు? ఈ నెలగానే వాళ్ళందరూ ఏం చేయాలి? ఇప్పుడు అటెన్షన్ అంతా పే చేయాలి. పిల్లలు విసుక్కుంటారా లోపల? భార్య విసుక్కుంటుంది వంటగదిలో, బయటకు వచ్చి మాత్రం బాగున్నారండి అంటది. విసిగించటం ద్వేషానికి కారణం అవుద్ది. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఈ రెండు అన్నాలోకి రాలేదు. ఆమె చావగోరలేదు, ద్వేషించను లేదు. మీరు ఆలోచించండి, దైవికమైన వ్యక్తిత్వం, తిరిగి జన్మించిన వాని వ్యక్తిత్వంలో విసిగించేవాళ్ళు చాలామంది ఉంటారు. ఈ విసిగింపు ద్వేషానికి కానీ మరణాపేక్షకు కానీ ప్రోత్సహించకూడదు. హన్నా అలా చేయలేదు. అలా చేయలేదు అనడానికి నా దగ్గర ఒక రుజువు ఉంది, నేను చెప్తాను మీకు. ఇవేం చేయటం మొదలుపెట్టింది? ఏడవడం మొదలుపెట్టింది, దుఃఖపడడం మొదలుపెట్టింది. అంతేగా? చూడండి, ఏడవ వచనం. అది ఆమెకు చివరి మాట, అది ఆమెకు కోపం పుట్టించిన గనుక ఆమె భోజనం చేయక ఏడ్చుచూ వచ్చెను. అది మాట. అంటే హన్నా ఎంచుకున్న మార్గం ఏంటి? ఏడవడం, దుఃఖపడటం. అంతే. ద్వేషం కాదు, సావటం కాదు, ఏడవడం. గుర్తుపెట్టుకోండి, ఇతరులు విసిగించినప్పుడు నీ కన్నీరు ఖచ్చితంగా దేవునితో అద్భుతంగా మాట్లాడుతుంది. ప్రభువా, నేను నా అంతరంగం విసిగిపోయింది, రోజు విసిగిస్తానే ఉంది, మామూలుగా విసిగించటంలా. ఈ కారణం చేత నా దిక్కు నువ్వే. అయితే నాకు ఒక రుజువు ఉందన్నాను కదా, చూడండి 8వ వచనంలో, అన్నా నీవెందుకు ఏడుస్తున్నావు? నువ్వు భోజనం ఎందుకు మానేశావు? నీకు విచారం ఏంటి? ఆగండి. ఎల్కానా అడిగాడు, ఎందుకు ఏడుస్తున్నావు అని, ఎందుకు అన్నం మానేసావని, ఎందుకు విచారంగా ఉన్నావని. అన్న అంతరంగంలోనికి దుఃఖం వచ్చింది, విచారం వచ్చింది. కానీ భర్తతో ఫెనిన్నా చేసిన సంగతి ఏం చెప్పలేదు.
చెప్పి ఉంటే ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడా? చెప్పలా. ఎందుకని చెప్పండి, ఎందుకని? ఎందుకు నా భర్త కోపం తెప్పించాలి? ఆమె నా కోపం తెప్పిస్తుందని నేను నా భర్త కోపం తెప్పించలేదు. ఫెనిన్నా అన్నకు కోపం తెప్పించింది. కోపం రగులుకునేది. కోపం వస్తే మనం ఎదుటివానికి ఎంత నష్టం చేయాలో అంత నష్టం చేస్తాం. కానీ హన్న ఏ నష్టం చేయడానికి ఇష్టపడలా. అదే ఇష్టపడి ఉంటే భర్తతో చెప్పుండేది. కోపం రగులుకుంటుందని కీర్తన 2:12 రాసింది. కోపం వల్ల అపవాదికి చోటిస్తామని ఎఫ్సి పత్రిక 4:26 రాసింది. ఇవి విసిగింది, కోపం కూడా వచ్చింది. కానీ ఆమె కోపం రగులుకోల. ఆ కోపాన్ని దుఃఖంతోనూ విచారంతోనూ ఆపేసుకుంది. అపవాదికి చోటు ఇవ్వాల. అపవాదికి చోటే ఇచ్చుంటే రామా నుండి షిలోహుకు 12 మైళ్ళు. నేను రాననేది. రాకపోతే ఏమయ్యేది చెప్పండి. ఈమె మాటిమాటికి నేను ఎందుకు రావాలి, నువ్వు 2 పాళ్ళు నాకెందుకు ఇవ్వాలి, ఆమె నన్నెందుకు నా మీద కోపం ఎందుకు పెంచుకోవాలి, నన్ను ఎందుకు విశ్వసించాలి, నేను రాను అనొచ్చు కదా. అనలా. ఏం చెప్పింది ఈమె? ఈ పరిస్థితుల్లో కూడా విధేయతను మానని హన్న భర్తతో పాటు ఫెనిన్నా పిల్లలతో పాటు ఫెనిన్నాతో పాటు షిలోహుకు వెళ్ళడానికి ప్రయాణం చేసింది. 12 సుమారు 25 కిలోమీటర్లు, 25 మైళ్ళు. 12 24 కదా, ఒకటి కలుపుకుందాం. ఆమెకు లేఖనం తెలుసు. ఎందుకు లేఖనం తెలుసు అంటున్నానంటే, మీరు ఒకసారి నాతో పాటు ద్వితీయోపదేశకాండం దగ్గరికి రండి. 12వ అధ్యాయం. 11వ వచనం. నేను మీకు ఆజ్ఞాపించు సమస్తమును అనగా మీ దహన బలులను, మీ బలులను, మీ దశమభాగములను, ప్రతిష్ఠితములుగా మీరు చేయు నైవేద్యములను, మీరు యెహోవాకు మొక్కుకొను మీ శ్రేష్టమైన మొక్కుబడులను మీ దేవుడైన యెహోవా తన నామమునకు నివాసముగా ఏర్పరచుకుని స్థలమునకు మీరు తీసుకొని రావలెను. ఇది కమాండ్. తన నామమునకు నివాసంగా చేసుకున్న చోటు షిలోహు. ఇప్పుడు అక్కడికి మీరు తీసుకురావాలి. ఇప్పుడు ఎవరి కోసం వెళుతుంది తను? వాక్యం కోసం. వాక్యం ఎలా ఉన్నా భర్తల మీద తిరగబడేవాళ్ళు ఉన్నారు, భార్యల మీద తిరగబడేవాళ్ళు ఉన్నారు. వాక్యానికి లోబడరు. ఎవరు వాక్యానికి విధేయత చూపిస్తారో తప్పనిసరిగా దేవుని సన్నిధి వారితో కూడా ఉంటుంది. అలాంటి వారు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటారు, రాబోయే తరాలకు కూడా ఆశీర్వాదకరంగా ఉంటారు. ద్వితీయోపదేశకాండం అండి 12వ అధ్యాయం 11వ వచనం. మీరు అక్కడ తీసుకొని రావాలి అని చెప్పాడు. ఇది అందున తన భర్తతో వెళ్ళడం సంతోషమే, కానీ ప్రక్కన ఎవరున్నారు? భర్త ప్రేమిస్తే ఓరవలేని తన తోటిది ఉంది. భర్త తను ఎక్కువగా ఇస్తే రెచ్చిపోయి భర్త ఉన్నప్పుడు మాట్లాడదనమాట. భర్తకి తెలియకుండా, భర్త లేకుండా, ఆయన బయట ఉంటే లోపల, ఆయన లోపల ఉంటే బయట, ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ. ఓ మాట అండి, కత్తే తక్కువ, నాలుక చాలా పొదునైంది.
ఎవరినైనా గాయపరుస్తుంది. ఏమాత్రం వ్యత్యాసం లేదు. ఎన్ని గాయాలో. ఈ గాయాల నడుమ వాక్యానికి విధేయత చూపించింది. భర్త మాట కాదనకుండా ప్రయాణమైంది. వాక్యం చెప్పింది కాబట్టి, వాక్యంలో రాసింది కాబట్టి. ఇంకొక మాట కూడా అదే అధ్యాయంలో చూడండి. మీరు 11 చూశారు కదా, 21 కూడా చూడండి. నీ దేవుడైన యెహోవా తన నామమును ప్రకటించుటకు ఏర్పరచుకున్న స్థలము మీకు దూరముగా ఉండినలా ఏంటంట, దూరంగా ఉంటే ఇంట్లోనే చేసుకోవచ్చు, కానీ దూరాన్ని లెక్క చేయకుండా ప్రయాణం చేసింది. ఒక మాట చెప్తాను, ఏమాత్రం కొంచెం మనకి లూప్ హోల్ దొరికినా ఏం చేస్తాం? ఇవాళ రాలేనులేండి అంటాం. కొంచెం తలనొప్పి వచ్చింది, ఇవాళ రాలేవు, అంతేగా. లేదు, ఇంటికి బంధువులు వచ్చారు, ఇవాళ ఆరాధన ఎగ్గొట్టేసినట్టే, మానేస్తాం. ఏదో అర్జెంట్ ఫోన్ వచ్చింది, ఇహ్రాం. ఏమాత్రం కొంచెం వెసులుబాటు దొరికినా మానేసే అవకాశం ఉంది. కానీ వెసులుబాటును తాను తీసుకోవాలి. అవకాశం ఉన్నా కూడా దుఃఖంతో ప్రయాణం చేసింది, బాధతో విచారంతో ప్రయాణం చేస్తూనే ఉంది. మానలా. చూడండి, ఆమెలో ఉన్న ఇంకో మంచి లక్షణం మీకు చూపిస్తాను. మళ్ళీ నాతో పాటు సమూయేలు మొదటి గ్రంథం దగ్గరికి రండి. 8వ వచనంలో అని చివరి మాట, అని ఆమెతో చెప్పుచూ వచ్చెను. ఎవరు? ఎల్కానా అన్నతో చెప్తూ వచ్చాడు. చెప్తూ వస్తే ఏం చేసింది? 9వ వచనం, వారు షిలోహులో, అంటే భర్త మాట విని ఫాస్టింగ్ చేయటం మానేసింది అనమాట. కొంతమంది లేడీస్ ఉంటారు, ఎవరు చెప్పినా ఎండ్రేక, కోపం వచ్చి అన్నం మానేసింది కానీ ఉపవాసం ఉంటున్నానని చెబుద్ది. నన్ను డిస్టర్బ్ చేయబోకండి అంటది. నిజంగా ఉపవాసమేనా? కోపంతో అన్నం మానేయడమా? నిజం చెప్పండి. ఇలా ఉండి మీరు రొట్టెలో ద్రాక్షరసంలో ఎలా పాలు పంపులు పొందుతారా? చెప్పు, ఆలోచించండి. అతడు చెప్పాడు, భర్త మాటకు లోబడింది, లోబడి అన్నం తింది. లేదండి, తింటే మనం లోకు అయిపోతాం, ఇంకెక్కువ బతిలాడించుకోవాలి, ఇంకోసారి ఆ పరిస్థితి రాకుండా అనుకుంటారు. కానీ అలా అనుకోలే. అతను చెప్పాడు, అమ్మాయి 7 కొడుకుల కంటే నేను శ్రేష్ఠుడిని కానా అన్నాడు. భర్త అంతరంగం ఏమైంది చెప్పండి? నేను చాలనా నీకు? నేనున్నాను కదా, నేనున్నా నీ కోసం అని చెప్పిన మాట ఏ భర్త అయినా తన భార్యతో చెప్తే ఆ భార్య మరణం వరకు నమ్మకంగా ఉంటుంది ఆ వ్యక్తితో. చాలామంది భర్తలకు ఈ జ్ఞానం ఉండదు. నేనున్నా నీకు, ఎప్పుడు భార్య మీద ఏది లేనిపోని చెప్పడమే తప్ప ఆమె లేకపోతే మన బతికేంటి ఒక్కసారి కూడా ఆలోచించండి ఒకసారి. మీరు భార్య లేని జీవితాన్ని ఒకసారి ఊహించండి. ఆమె విసిగించేదే కానివ్వండి, బాధ పెట్టేదే కానివ్వండి, మాట వినందే కానివ్వండి, లేకపోతే ఏంటి పరిస్థితి? ఇంట్లో నువ్వే చీపురు పట్టుకోవాలిగా, అవునా? అదేనా? నువ్వే తుడుచుకోవాలా? గుడ్డతో తడిగుడ్డేసి తోముకోవాలా? అంతేనా? టైంకి టైం అయింది, లైట్ అయ్యవే అంటావు, అప్పుడు నువ్వే వేసుకోవాలి. ఒక మాట చెప్తాను, నీ భార్యను నువ్వు దుఃఖపెడుతున్నావు అంటే నువ్వు దేవుణ్ణి దుఃఖపెడుతున్నావు అని అర్థం. నీ భర్తను దుఃఖపెడుతున్నావు అంటే
నీ దేవుని ఆత్మను దుఃఖపరుస్తున్నట్టు లెక్క. జాగ్రత్త, ప్రమాదం ఉంది. ఆమె దుఃఖపడింది, కానీ అతడు ఓదార్చాడు. కానీ దుఃఖపడేవారిని ఓదార్చం. ఇంకా 4 మాటలని దుఃఖాన్ని ఎక్కువ చేస్తాం, బాధను ఎక్కువ చేస్తాం, విచారాన్ని ఎక్కువ చేస్తాం, కోపాన్ని ఎక్కువ చేస్తాం, ఆజ్యం పోసినట్టు చేస్తాం. అన్న వ్యక్తిత్వంలో భర్త మాటకు ఆమె ఇచ్చిన చోటు గొప్ప సంగతి, కాదనలేం. నేను ఈ మాటలు చెప్తున్నప్పుడు నాకు కనిపించిన ఒక పదం, ఆమె దుఃఖించింది, విసిగింది, కోపం తెచ్చుకుంది. కానీ ఏం చేసింది? ఇలా చేయడానికి గల కారణం ఏమిటి అంటే, నాకు సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనంలోకి వచ్చిన ఉంది చూడండి. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయును. కొరత సరళం చేసేవాడు ఆయన. అవమానమా? సరళం చేసేవాడు ఆయన. విసిగింప? సరళం చేసేవాడు ఆయన. కోపించేటట్టు కోపాన్ని రేపుతున్నారా? ఆయన సరళం చేసేవాడు ఆయన. దానికి నువ్వు నేను చేయవలసింది మన ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారాన్ని ఒప్పుకోవడం. అందుకనే ద్వితీయోపదేశకాండం 12:11, 12:21 చూపించడానికి గల కారణం, మన ప్రవర్తన అంతటి మీద దేవుని అధికారానికి ఒప్పుకోండి, దేవుని అధికారానికి అప్పగించుకోండి. దేవుడు ఉన్నాడు. దేవుడు లేనప్పుడు మన ప్రవర్తన ఎలా ఉందో జ్ఞాపకం చేసుకోండి. దేవుని తెలుసుకున్న తర్వాత మన ప్రవర్తనలో వచ్చిన మార్పుని గుర్తు చేసుకోండి. ఈ మార్పు కొనసాగాలి, పూర్తిగా ఆయనకు అప్పగించుకోవాలి. ప్రవర్తన అంతటి మీద హన్న దేవుని అధికారాన్ని ఒప్పుకుంది కనుక ఆమె భుజించగలిగింది. అన్నం తినని ఆడవాళ్ళు మీకు తెలుసా? కొంతమంది ఎంత పోటాడినా అన్నం తినేస్తారు. వాళ్ళు మంచోళ్ళు. భర్తలు కూడా వాళ్ళని విసిగిస్తారు, ఏడిపిస్తారు, అన్నం మాత్రం పెట్టుకుని బ్రహ్మాండంగా తింటారు. వాళ్ళు కూడా మంచోళ్ళే. కానీ అలిగి భర్త అన్నం మానేసి, భార్య అన్నం మానేసి పిల్లల్ని ఏడిపించేవాళ్ళు ఎంతమంది లేరు చెప్పండి. నా వరకు నేను, మా నాన్న చాలా మంచోడు. అనవలసిన మాటలన్నీ అనేసేవాడు, అన్నం పెట్టమని తినేసేవాడు, కాలు మీద కాలేసుకునేవాడు, యెహోవా నా మొరలు ఆలించిన పాట పాడితే నిద్రలోకి వెళ్ళేవాడు. ఈమె అన్నం మానేసేది 2 రోజులు 3 రోజులు. నాకు ఇది నెల నెల ధారావాహికమే, ఇందులో ఏం లేదు. గిలగిలాడిపోయేవాడిని. ఆయనకి చెప్పలేను, ఈమెకి చెప్పలేను. నేను అన్నం మానేసేవాడిని అంతే. ఆ టైంలో తమ్ముడు వేణు వచ్చాడు, దేవుడు పంపినట్టు. వచ్చి నానేదో అంటున్నాడు. చూసి, ఏంటి తండ్రి గారు మమ్మ మీద ఎగురుతున్నావేంటి నువ్వు అన్నాడు. నేనంటే చిత్త కొట్టేసాడు మా నాన్న. నా వంశ ఏంటి రాయుడు ఎంత లేడు, నా మీద ఎగురుతున్నాడు ఏంటి రాయుడు అన్నాడు. ఇక నాకు లేదు, అమ్మకేమొచ్చింది, ఆదరణ వచ్చేసింది అని, అమ్మ నువ్వు తింటే నేను తింటలేదు మానేస్తానేవాడు. నేను మానేస్తానంటే తనుద్దు నన్ను, తినో అంటది. అది పరిస్థితి. దుఃఖం ఉండేది, నలిగిపోయేవాడిని. జాగ్రత్త, భార్యాభర్తలు ఇద్దరూ సఖ్యతగా ఉన్నప్పుడు పిల్లల మనసులు నెమ్మదిగా ఉంటాయి. ఇద్దరూ సఖ్యతగా లేనప్పుడు వాళ్ళ మనసులు నెమ్మదిగా ఉండే అవకాశం ఉండదు. వాళ్ళు వేదన చెందుతారు. మీరు చూడండి, రాత్రిపూట నిద్రపోతా ఏడుస్తున్న పిల్లలు కనపడతారండి. నిద్రలో కూడా ఏడుస్తుంటారు వాళ్ళు. అన్న తన ప్రవర్తన అంతటి మీద
ప్రభు యొక్క అధికారాన్ని ఒప్పుకుంది. సరే, భర్త మాట వినది, తినది, కానీ వెళ్ళి ప్రార్థన చేసుకోవటానికి వెళ్ళింది. చూడండి ఏం జరిగిందో మరి. 10వ వచనం, బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు, బహుగా ఏడ్చుచు. ఆలోచించండి, అంటే ఎక్కడ ఏడవాలి? దుఃఖం ఎవరికి కనపడాలి? బహు దుఃఖం, ప్రార్థనలో బహు ఏడుపు. బహు అని 2 పదాలు వాడాడు ఇక్కడ. బహు దుఃఖం, బహు ఏడుపు. దుఃఖం అంతరంగంలో ఉంది, ఏడుపు కళ్ళలో నుంచి వెలుపలకు వచ్చే నీరు, కన్నీరు. సరిగ్గా ఆ టైంలో 14వ వచనం, ఎంతవరకు నువ్వు మత్తురాలు ఎందువు, నీ ద్రాక్షరసను ఎదురుని తీసేయి. చెప్పండి. మందిరంలోకి వచ్చి మోకరించిన తర్వాత అక్కడున్న యాజకుడు, ఏమ్మా జావింకగాల తాగొచ్చావా అన్నాడు అనమాట. పక్కనే పెట్టుకున్నావు ఏంటి మళ్ళీ సీసా కూడా? నిజమేనా? ఆమె ద్రాక్షరసం తాగిందా? ఏమెదురవుద్ది? విసిగించడం, కోపం తెప్పించడమే కాదు, అవమానించడం కూడా ఎదురవుద్ది. అన్నాకు ఎదురైంది. మనమైతే ఏమంటాం? రేపు నుంచి నేను ఇక్కడికి రానంటాం. చిన్నపిల్లలు ఎలా పోటాడుకుని కటీఫ్ అనుకుంటారో, మందిరం మీద, సేవకుని మీద కూడా కటీఫ్ అనుకునేవాళ్ళు ఉంటారు. ఇంకిదే ఆఖరి రోజు బ్రదర్కి నేను రాను. ఎంత మాట అన్నాడు నన్ను! చిన్న మాట అన్నాడా ఏలి? అన్నాని. ఏమా అప్పుడే తాగొచ్చావా అన్నాడు. తాగింది ఆవిడ. మనోదుఖం ఆమెకి, వేదన ఆమెకి, తీరని లోటు ఆమెకి. ఆమె అవమానంలో ఉంది, విచారంలో ఉంది, దుఃఖంలో ఉంది, కన్నీటిలో ఉంది. కన్నీరంతా ప్రభు పాదాల మీద ఒలికేటు చేస్తున్నప్పుడు చెవికి వినపడింది ఏంటి? ఎందుకు ఏడుస్తున్నావమ్మా, ఏమైంది అని అడగలా. తాగొచ్చావా అన్నాడు. అంటే మందదృష్టి వచ్చిందని చెప్పాడు ఏలీకి, కాబట్టి అలా మాట్లాడడం జరగచ్చు, జరిగింది కూడాను. కానీ ఆమె మాట్లాడిన తీరుందే, ఆమె విధేయత చూపించిన తీరుందే, ఆ మృదువైన సంభాషణ ఉందే, ఆశ్చర్యం. ఒకని ప్రవర్తన యెహోవాకు అప్పగించుకుంటే తప్ప అతని నోరు అలా మాట్లాడలేదు. ఎంత అద్భుతంగా మాట్లాడింది చూడండి ఆవిడ. అది కాదు నా ఏలినవాడా, అది కాదు నా ఏలినవాడా. ఏమనొచ్చు? ఏమయ్యా నీ పిల్లలకి చెప్పుకోవా, నాకు చెప్పావు కానీ అనాలి. మనమైతే అదే అనేది. ఎదటివాడిని గాయపరచడానికి అవకాశం ఎక్కడ దొరికితే అక్కడ గాయపరుస్తాం. ఎంత దొరికితే అంత. దొరక్కపోతే ఇంకెక్కడైనా దొరుకుతాడని వెతుక్కుంటాం కూడా. షిలోహులో జరుగుతున్న సంగతులన్నీ తెలుసు జనాలకి. అందున ఎలకానగా తెలిసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కారణం అదే గోత్రాలకు సంబంధించిన వాడు కాబట్టి సందేహమే లేదు. కానీ ఏలినవాడా అన్నది అంటావా? అంటారా? అంత గాయపరిచిన వాడిని ఏలినవాడా అని పిలవడం అనేది సాధ్యమవుతుందా? ఎవరికి సాధ్యమవుతుంది? దేవుడు అతనికి ఆ స్థానం ఇచ్చాడు. నేను ఆ స్థానాన్ని, నన్ను గాయపరిచాడని తక్కువ చేయకూడదు. దేవుడు అతను అక్కడ ఉంచాడు. నేను అతను అవమానించకూడదు. అతని నోటి మాట పెలుసుగా ఉన్నా, అతను నన్ను అపార్థం చేసుకున్నా, నేను నా నోటి మాట చాలా జాగ్రత్తగా ఉండాలి అనే అద్భుతమైన వ్యక్తిత్వం అన్నది. నేను మనోదుఖము గలదాన్ని ఉన్నాను, నేను ద్రాక్షరసమునైనను మద్యమునైనను పానము చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. నీ సేవకురాలైన నన్ను పనికి మాలిన దానిగా ఎంచొద్దు. అత్యంతమైన కోప కారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు
నాలో నేను దీన్ని చెప్పుకొనిచుంటుని, పైకి కూడా అనలా, లోపలే తన ప్రార్థనకు కారణాన్ని, తన దుఃఖానికి కారణాన్ని, తన నిట్టూర్పుకు కారణాన్ని స్పష్టంగా చెప్పింది ఏలీతో. ఏలీ ఏమైపోయి ఉంటాడు చెప్పండి? సిగ్గుపడి ఉండడా? ఖచ్చితంగా. విచిత్రం ఏంటంటే, ఎవరు బాధ పెట్టారో, ఎవరు అనరాని మాట అన్నారో, ఎవరు నింద వేశారో వాళ్ళ చేతనే ఆశీర్వాదం పొందినటువంటి స్త్రీ హన్నా. మనల్ని తిట్టినవాడే గాడ్ బ్లెస్ యు నాన్న అని అనిపించుకోగలగమన్నా? మనల్ని అవమానించిన వాళ్ళ చేత మనం ధన్యులు అని అనిపించుకోగలమా? దేవుడు నీ మనం వింటాడు తప్పకుండా అని అనగలమా? అనిపించుకోగలమా? లేదు. అంటే ఏలి పలికిన పలుకు ఆమెకి ఎంత గాయాన్ని చేసినా సాత్వికమైన నాలుక ఎముకల నలకొట్టు సుత్తి అన్నాడు. ఏలి తాను పీఠం మీద కూర్చున్నాడు, తన అంతరంగం నలిగిపోయింది. అయ్యయ్యో, పొరపాటు నేను అనేశానే, పొరపాటు నేను మాట్లాడేశానే, తొందరపడ్డానే. ఆమె మాట వణకల. తాగిన వారి మాట కాదది, స్పష్టంగా ఉంది. ఏమాత్రం కొంచెమైనా ఆ తాగిన పరిస్థితే కనపడలా, మాటలో కానీ తన ముఖంలో కానీ లేదు. ఏలి విలవిల్లాడిపోయి ఉంటాడు కదా. అవమానించిన వారిని గెలుచుకోవడం అనేది హన్నాలో ఉన్న గొప్ప క్యారెక్టర్. బాధ పెట్టిన వారిని తిరిగి సంపాదించుకోగలగడం, ఎవరు దుఃఖపరిచారో అలాంటి వారి చేతనే తిరిగి దీవించబడడం అనేది హన్నాలో కనిపించే వ్యక్తిత్వం. ఆ మాటలు మరోసారి చదవండి, మీకు ఎంత ఆశ్చర్యంగా ఉంటాయో. మనోదుఖము కలదాననై, నా ఏలినవాడా, నేను మనోదుఖము కలదాననై ఉన్నాను. నేను మనోదుఖము కలదాననై ఉన్నాను. నా మనసు నిండా దుఃఖమే ఉందయ్యా. ఒకసారి నా స్నేహితుడు ఒక మాట చెప్పాడు. ఏమన్నాడంటే, 195 సమాధుల మీదట ఈమె మనోవ్యాధితో మరణించింది, ఇతడు మనోవ్యాధితో మరణించారని రాయొచ్చట. మనోదుఖం, మనసులో బాధ. అందుకనే పెద్దవారు సమాధికి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏడుస్తూ సమాధికి వెళ్ళకూడదు అని అనేకసార్లు నేను పిల్లలకి చెప్తుంటాను. వాళ్ళు సంతోషంతో సమాధికి వెళ్ళాలి. కానీ మనమైతే పెద్దవాళ్ళని బాధ పెట్టడం పనిగా పెట్టుకుంటాం. వయసులో పెద్దవాడు, మాట జారేశాడు, కానీ ఆమె అతన్ని గాయపరచాలని ఇష్టపడలా. తన మనో దుఃఖం గురించి చెప్పుకుంది ఆవిడ. చెప్పటం మాత్రమే కాదు, ఏముందో చూడండి. నేను ద్రాక్షరసమునైనను మద్యమునైనను పానము చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. అయ్యా, ఐఎమ్ పౌరింగ్ అవుట్ మై స్పిరిట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ మై లార్డ్. నా దేవుని సన్నిధిలో కుమ్మరించుకుంటున్నానయ్యా. నా బాధ అంతా, నా కష్టం అంతా, నా దుఃఖం అంతా నా దేవుని సన్నిధిలో చెప్పుకుంటున్నా. నా దేవునికి చెప్తున్నా. ఏలికి తెలుసా ఆమె దుఃఖం ఏమిటో? తెలీదు. కానీ దేవునికి తెలుసుగా. దేవుని దగ్గర తన దుఃఖాన్ని అంది ఇలా అంది, నీ సేవకురాలైన నన్ను పనికి మాలిన దానికి అంచుద్దయ్యా అంది. ఈ మాట ఏలి గనక యవనస్తుడై ఉంటే, కూర్చున్న చోటు నుంచి లేవగలిగి ఉంటే లేచి ఆమె చేతులు పట్టుకునేవాడు, సారీ అమ్మా అనేవాడు. వృద్ధుడైపోయాడు, స్థూలకాయుడు, లేవలేడు. కానీ తన అంతరంగంలో మాత్రం ఆమె మీద అప్పటి వరకు నా అభిప్రాయం అంతా పోయి అతని అంతరంగంలో ఆమె మీద జాలి, దయ,
పుట్టడానికి ఆమె సంభాషణ కారణం. ఎంత అద్భుతం! అయ్యా, నన్ను పనికిమాలిన దాన్ని ఎంచబాకయ్యా. ఐఎమ్ నాట్ ఎన్ యూజ్లెస్ ఉమెన్. నేను నిష్ప్రయోజకురాలిని కాదయ్యా, నేను పనికి మాలిందని కాదయ్యా, నేను అట్ట ఎంచొద్దు మీరు, అయ్యా ఎంచకయ్యా, ఎంచకండి అయ్యా అన్నది. ఈ మాట చెప్పినప్పుడు ఎంత కఠినుడైనా ఏమంటాడు? ఇంకా ఏముందో చూడండి. అత్యంతమైన కోప కారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు నాలో నేను దీన్ని చెప్పుకొనిచున్నాను. అయ్యా, నా అంతరంగంలో అత్యంతమైన కోపం ఉంది. ఆ కోపం నేను ఎవరి మీద చూపించలేను. నా భర్త మీద చూపించలా, నా తోటిదైన ఫెనిన్నా పిల్లల మీద కూడా నేను చూపించలా. సహజంగా ఎవరైనా ఏం చేస్తాం? భర్త మీద కోపం వచ్చింది అనుకోండి, ఎవరు చేస్తారు ఇంట్లో? పిల్లలు చచ్చారే, వాళ్ళని ఎలా చిత్త కొట్టేస్తారో తెలుసా? అమ్మ బాబోయ్, ఓర్చుకోలేం. భర్త మీద కోపం వచ్చినా, ఎవడి మీద కోపం వచ్చినా తేలిగ్గా దొరికేది ఎవరు? ఇంకో మాట కూడా చెప్తా. అత్త మీద కోపం వచ్చినా, మామ మీద కోపం వచ్చినా మొగుడే లోకుగా దొరుకుతారు కొంతమందికి. భర్తను ఏడిపించి చంపుతారు. ఈమె తన కోపాన్ని ఇతరుల మీద చూపించింది కాదు, ప్రభు పాదాల దగ్గర కన్నీటితో ఒలకపోసిందంతే. అత్యంత కోపం. ఒకసారా, రెండుసార్లా? ఒకసారి రెండుసార్లు కాదు, సంవత్సరానికి 3 సార్లు వెళ్తారనుకోండి, 3 సార్లు 365 రోజులకి మించినటువంటి దుఃఖాన్ని తెచ్చిపెడద్ది, కోపాన్ని తెచ్చిపెడద్ది, బాధను తెచ్చిపెడద్ది, విసుగుని తెచ్చిపెడద్ది. ఫెనిన్ అది ఒక అద్భుతమైన క్యారెక్టర్. భర్తకి తెలియకుండా ఆమెని బాధ పెట్టడంలో ఈమెకి 5 PhDలు ఇవ్వచ్చు. కానీ తన బాధను, తనను వైరిగా భావించినటువంటి ఫెనిన్నాకి బాధ కలుగ చేయకుండా చూడడం. ఇలా అనుకుందేమో, నా భర్త సంతానం కదా, మా ఇంటి పేరే కదా, అదే గోత్రం కదా, నేను వాళ్ళని బాధ పెట్టకూడదు అనుకుందేమో పిల్లల్ని. తన కోపాన్ని ఇతరుల మీద చూపించకపోవడం అనేది దైవికమైన వ్యక్తిత్వం. ఒకరి మీద ఉన్న కోపం ఇంకోళ్ళ మీద చూపించలేదు నేను అంది. అప్పుడు 17వ వచనం ఏలీ అన్నాడు, నువ్వు క్షేమంగా వెళ్ళు. అయిపోయిందండి. అమ్మా, క్షేమంగా వెళ్ళమ్మా, దేవుడు నువ్వు అడిగింది ఇస్తాడు, వెళ్ళు అన్నాడు. ఎవరిచే చెప్పించుకుంది ఈ మాట? ఏలీ చేత, అవమానించిన వాని చేత, అపార్థం చేసుకున్న వాని చేతనే ఈ మాట చెప్పించుకోగలిగింది. ఆమె చూడండి, ఇలా రాస్తుంది లేఖనంలో 18వ వచనం, నీ సేవకురాలైన నేను నీ దృష్టికి కృపనొందుదునుగాక అనెను. తరువాత ఆ స్త్రీ ఈ 18వ వచనం రామాకు వెళ్ళిన తరువాత చివరి మాట. రామాలో ఉండగా 2వ రోజు మళ్ళా వెళ్ళింది దేవాలయానికి, అదే మందిరానికి. అర్థమైందా మీకు? భలే రాశారు పరిశుద్ధాత్మ దేవుడు. ఉదయమే లేచిందంట, వేగిరమే లేచిందంట, దేవుని పాదాల దగ్గరికి వెళ్ళిందంట, మొక్కుకున్నదట.
ఏమని ముక్కుందో 11వ వచనం చూడండి. సైన్యములకు అధిపతి యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి మరొక జ్ఞాపకం చేసుకుని మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదికి క్షౌరపు కత్తి అన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవాకు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకున్నాను. విన్నారా? నీ సేవకురాలిని, నీ సేవకురాలిని, నీ సేవకురాలిని అంటది ఆవిడ. అవునా? అంటూ నా శ్రమను చూచి నన్ను జ్ఞాపకం చేసుకొని దయచేసిన ఎడల నీకు అప్పగిస్తానయ్యా అంది. తాను బ్రతుకు దినాలన్నీ అతడు నాజీరుగానే ఉంటాడు అన్నది. నాజీరు అనే పదం మనకు సంఖ్యాకాండంలో కనపడుతుంది. 6వ అధ్యాయం 5, 6 వచనాల్లో ఉంటాయి. ఒక వ్యక్తిని దేవుని కోసం ప్రత్యేకించడం. జన్మించలేదు ఇంకా బిడ్డ, కడుపులో పడలేదు ఇంకా బిడ్డ, కానీ అప్పుడే అంది అతను దేవుని కోసం ప్రత్యేకించబడినవాడు, దేవుని కొరకైన వాడు, జీవితకాలం అంతా కూడా దేవుని కోసమే. గొప్ప మాట. అవమానం వచ్చింది, విసిగింపు వచ్చింది, కోపం వచ్చింది, అంతేకాదు అపార్థం వచ్చింది, ఎదురు అనకూడని మాటలు వచ్చాయి. కానీ ఇక్కడ మనం మర్చిపోకూడని ఒక వ్యక్తి ఉన్నాడు. దీనంతటి మధ్యలో మనతో ఉన్నాడు ఆయన. ఆయన ఎవరో చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరేదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మను శోధింపబడనీయడు. అంతేకాక సహింపగలుగుటకు ఆయన శోధనలతో కూడా తప్పించుకునే మార్గమును, సహించడానికి శక్తినిస్తాడు, శోధన తప్పించుకోవడానికి మార్గం కూడా ఆయన చూపిస్తాడు. సహించగలిగిన దానికంటే ఎక్కువేం కలుగు చేయలే. కానీ ఈ దినాన్న శోధన దగ్గర మనం ఏం చేస్తాం? అవమానం దగ్గర ఏం చేస్తాం? దేవుని మీద సణుగుతాం. ఇదేగా 10వ అధ్యాయం అంతా. వారు ఆశించకుండా ఆశించారు, వారు చేయకూడనిది చేశారు, వారు దేవుణ్ణి శోధించారు, వారు సణిగారు. 4 పనులు వీడు చేశారు. కానీ ఇవేవి హన్నాలో మనకు కనిపించవు. ఆమె ఇలా అంది, అయ్యా నాకు అర్థమైంది, ఇప్పుడు దేవాలయంలో నీతో మాట్లాడడానికి ఎవరూ లేరు కదా, నువ్వు నీ మనసు నింపి పంచుకోవడానికి ఎవరూ లేరు కదా, నాకు కొడుకు నువ్వు నీకు నేను ఇస్తా, నువ్వు నా కొడుకు నువ్వు, అది ఆమె ఒప్పందం. నువ్విస్తే నేను ఇస్తా కాదు, నేను ఇస్తా, నాకు ఇవ్వు, ఇది హన్న. నేను ఇస్తా, నువ్వు నాకు ఇవ్వు. ఏం చూసింది? తన కొరతలో నుంచి, తన కన్నీటిలో నుంచి, తన మనోవేదనలో నుంచి దేవుని అవసరాన్ని చూసింది, దేవాలయం యొక్క అవసరతను చూసింది. అందుకే దేవుడు
చిన్ననాటినే సమూయేలుతో తన బాధ పంచుకున్నాడు. ఆత్మీయ దరిద్రతల చోట దేవుని కోసం పిల్లల్ని ప్రతిష్ఠించటం అనేది అన్నా చేసింది. కడుపులో పడకమునిపే దేవుడు ఆమె ప్రార్థనని, ఆలోచనను అంగీకరించాడు. సహజంగా అంగీకరిస్తారు కానీ ఇచ్చిన తర్వాత ఏం చేస్తారు? ఇప్పుడు ఇచ్చిన తర్వాత ఏం చేస్తారు? మా అమ్మ మా నాన్నతో చెప్తుండేది, అయ్యా మీ ఇంట్లో నేను చాలా బాధలు పడ్డా, పిల్లలు లేక. 7 సంవత్సరాలు లేరు. విచిత్రం ఏంటంటే మా తాతగారికి 50 సంవత్సరాలు వచ్చి పిల్లలు లేరు. తన కొడుక్కి 7 సంవత్సరాలు పెళ్ళైన 7 సంవత్సరాలు పిల్లలు లేకపోతే వదిలేరు, ఇంకొక ఆమె చేస్తానన్నాడంట. మా నాన్న కొంచెం సరే ఈమెను వదిలేస్తా, ఇంకొక ఆమె చేస్తాం, ఆమెకి పుట్టరు, ఎంతమంది వదిలేయమంటావు అన్నాడు. ఆ రోజు అన్న మాట విని అమ్మ ఏడ్చిందంట. ఏడ్చి ఆ రాత్రి అడిగిందంట, నాకు బిడ్డని నీకు ఇచ్చేస్తానని. ఆ నెలలో నేను కడుపులో పడ్డానని చెబుద్ది. ఆ తర్వాత ఏదో చెబుద్ది, తనకేదో కనపడింది, అలా కనపడింది చెబుద్ది. చెప్పిన తర్వాత మా నాన్న వినేవాడు. అందుకనే గుళ్ళోకి తీసుకెళ్ళి ఆశీర్వాదం అని పేరు పెట్టించింది. మా నాన్న ఏం మాట్లాడాల, ఊరుకున్నాడు. పెచ్చదా చేసుకుంటుందిలే పోనీ అని. స్కూలుకు తీసుకెళ్ళేవాడు చెప్పాడు, చూడు నువ్వు ఆశీర్వాదం అని పెట్టుకున్నావు, నేను ఏమల్లా. ఇప్పుడు స్కూలుకు తీసుకెళ్ళి జాయిన్ చేస్తున్నా. జాయిన్ చేసేటప్పుడు వాడి పేరు ఆశీర్వాదం కాదు, వెంకటరత్నం మా నాన్న పేరు. ఎందుకంటే ఆశీర్వాదం అనేది మా అన్నయ్య పేరు. వాడు అర్ధాయుష్కుడు, పెళ్ళి ఇంకా 5 రోజులు ఉందని చచ్చిపోయాడు. నా కొడుకు అలాంటోడు కాకూడదు. మా నాన్న 90 సంవత్సరాల పైచిలుగు బతికాడు, నా కొడుకు కూడా అలా బతకాలి, అందుకని వెంకటరత్నాన్ని పెడతాను అన్నాడు. మా అమ్మని ఊరి తెల్లబెట్టింది, అదే పేరు పెట్టాడు. నాకు ఇష్టం లేదు ఆ పేరే. అయితే ఒక మాట ఎప్పుడు అంటుండేది, దేవుని సేవ చేయాలయ్యా అని. మా నాన్నేమో నన్ను ఒక ఐఏఎస్ ఆఫీసర్గా చూడాలనుకున్నాడు. పిల్లలు లేనప్పుడు ఒక్కడిస్తే చాలంటాం, ఇచ్చిన తర్వాత చెప్పు అన్న అలాగాల. చచ్చేటంతవరకు తిడతానే ఉన్నాడు మా నాన్న సేవకు వచ్చినందుకు. వ్యక్తిగతంగా నా దగ్గర తిట్టేవాడు, బయట మా అబ్బాయి చాలా మంచివాడు అండి అనేవాడు. ఎవరి దగ్గర నన్ను తక్కువ చేసేవాడు కాదు, నా దగ్గరే, మా అమ్మ ముందు, నా భార్య ముందే. కానీ అన్న మాటకు కట్టుబడి సరిగ్గా ఒకానొక సమయాన్ని తెచ్చి అక్కడ పెట్టి ఆమె ఏమందో తెలుసా? ఆశ్చర్యం అండి. సమూయేలు మొదటి గ్రంథంలో 1వ అధ్యాయం 26వ వచనం. నా ఏలినవాడా, నా ఏలినవాని ప్రాణము తోడు నీ యొద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవి ఆయన నాకు అనుగ్రహించెను. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠిస్తున్నాను. తాను బ్రతుకు దినములన్నిటిను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడు అని చెప్పింది. ఈరోజు కూడా దేవుడు ఆయన పరిచర్య క్షేమాభివృద్ధి పొందడానికి ఇలాంటి తల్లులు, ఇలా పెంచగలిగిన తల్లులు అవసరమే. ఎలా పెంచింది ఆవిడ అంటే, అతడు అక్కడే యెహోవాకు మ్రొక్కెను అని ఉంది. మ్రొక్కిన వాడిని వదిలిపెట్టి వెళ్ళిపోయింది. వచ్చినప్పుడు వెంట పెట్టుకొచ్చింది, వెళ్ళేటప్పుడు విడిచిపెట్టి వెళ్ళింది. కానీ
ఒకటి మాత్రం మర్చిపోలే, వచ్చే ప్రతిసారి అతని కోసం ఏ పోదు కుట్టించుకుని తెస్తూ ఉండేది, బట్టలు కుట్టించుకుని తెస్తూ ఉండేది. సంవత్సరానికి ఎన్నిసార్లు చూస్తుంది వస్తే అంతే. పోయిన మహిమ తిరిగి రావడానికి సమూయేలు కారకుడయ్యాడు. ఆగిపోయిన దేవుని స్వరం మరలా దేవుని ప్రజలు వినడానికి సమూయేలు కారకుడయ్యాడు. దానంతటి వెనక ఎవరున్నారు తెలుసా? అమ్మ ప్రార్థన ఉంది. మనలో ఇవన్నీ ఆలోచించుకుందాం, మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన గొప్ప దేవ, కొన్ని మాటలు చెప్పడానికి కృపనిచ్చారు. ముందున్న సమయం దీవెనగా మార్చండి అని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.